నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. తాజా రాజకీయాల గురించి ఈరోజు వారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనే తేనెతుట్టును మరొకసారి కదిలించే ప్రయత్నం చేశారు. ఆయన ఒక 2, 3 నెలల క్రితం మావిగన్ అనే ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తున్నాము అమరావతికి కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేస్తామని ప్రకటించారు. మళ్ళీ దాన్నే రీయిటరేట్ చేసి చెప్పటం జరిగిందాయన. అంటే ఇదే మా ఎన్నికల ఎజెండాగా కాబోతోంది అని చెప్పారు. అమరావతిని కోరుకునేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఓట్లేస్తారు. మావిగను కోరుకునేవాళ్ళు మాకు ఓట్లేస్తారని ఆయన స్పష్టం చేసేసారు. ఆయనలో కాన్ఫిడెన్స్ కనపడుతుందంటారా? అంటే మావిగన్ ఆల్టర్‌నేటివ్ మీద. ఈ మావిగన్ ఆల్టర్‌నేటివ్ అంటే ఇప్పుడు ఇది గతంలోకి పోయి చూడాలి. చరిత్రలోకి పోయి చూస్తే మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతం కూడా మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కర్నూలు రాజధాని ఏర్పాటు చేశారు. అప్పుడున్న రాజకీయ పెద్దలు చర్చల తర్వాత ఈ కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలులో రాజధాని కూడా ఏర్పాటైన తర్వాత భవనాలు కూడా నిర్మాణం జరిగింది. నేను కర్నూలు వైద్య కళాశాలలో చదువుకున్నాను. ఆ కళాశాల భవనాలు కూడా సెక్రటరియట్గా ఉపయోగిస్తున్నారు. అక్కడే లైబ్రరీ ఉంది, దాన్ని అసెంబ్లీగా ఉపయోగించేదానికి కట్టినారు. హాస్పిటల్ దగ్గర కూడా బిల్డింగ్లు ఉన్నాయి, అవి కూడా సెక్రటరియట్గా ఉపయోగించుకుంటున్నారు. కాలనీలు వచ్చాయి, ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంప్ అని. అవన్నీ ఆఫీసర్స్కు ఉద్యోగస్తులు ఉండేదానికి కాలనీలు ఏర్పాటు చేశారు. ఇన్ని మెడికల్ కాలేజ్ హాస్టల్ కూడా పూర్వము లెజిస్లేటర్స్కు అతిథి భవనంగా ఉన్నది, హాస్టల్గా ఉన్నది. అటువంటిది అయిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదు నిజాం నుంచి విడిపోయిన తర్వాత మూడు ప్రాంతాలు కలిసి తెలుగు వారు మాట్లాడాలంతా ఏకంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు సరే రాయలసీమ వారు రాజధాని అనేది త్యాగం చేసినట్టే లెక్క కదా. నేను అనడంలో త్యాగం చేసినారని, తెలుగు వారంతా ఏకమవుతున్నారో అని హైదరాబాద్లో క్యాపిటల్ పెట్టుకొని వచ్చినప్పుడు, అక్కడి నుంచి తరలి ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమకు నష్టం జరిగింది కదా. ఆ ప్రాంతానికి జరిగినది దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల, ఏమైనా కానీ కారణాలు కానీ, తెలంగాణ విడిపోయింది. మళ్ళా ఆంధ్ర రాయలసీమ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఏర్పాటైనప్పుడు దాని రాజధాని విషయం వచ్చినప్పుడు ఎవరైనా ఆలోచన చేశాను, గతంలో కర్నూలు రాజధాని ఉన్నది కదా, నష్టపోయినది కదా అని ఒక ఆలోచన చేసిండాల్సింది. కానీ అలాంటి ఆలోచన ఏం చేయలేదు. ఎందుకంటున్నాను అని అంటే, ఇద్దరు నాయకులు కూడా, అటు తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి కూడా రాజకీయంగా పునాది ఎక్కడంటే చిత్తూరు జిల్లా, రాయలసీమ రాజకీయ పునాది వేసింది. వీరికి కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా. అక్కడి నుంచి వచ్చి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వాళ్ళు కనీసం కాస్త కూస్తో అయినా ఈ చరిత్రను చూసిండాల్సిందే కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కర్నూలు రాజధాని ఉన్నది కదా, ఏమనుకుంటారో ఏమని చూసిండాల్సింది. ముందైతే ఈ విషయం శాసనసభలో చర్చకు పెట్టినప్పుడు ముందు అందరూ కూడా అతనికి సలహా, ఇక్కడ రాయలసీమలో ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉన్న చోట సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ముందు సరేనని పోయి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అమరావతి డిక్లరేషన్ చేస్తానని నాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అయితే ప్రభుత్వ భూమి ఉన్న చోటనే చూడండి అని ఒక క్లాజ్ పెట్టినారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే విషయం చెప్పారు. పోనీ మళ్ళీ తర్వాత ఏమైంది, ఆయన అమరావతిని డిక్లేర్ చేసినారు. అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టినారు, డిక్లేర్ చేసినారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కొంచెమన్నా దాని మీద అపోజ్ చేసిండకుండా నాకు సమ్మతమేనని చెప్పి ప్రభుత్వ భూమి ఉన్న చోట పెడితే బాగుంటుందని ఒక మాట యాడ్ చేసి వదిలేసినారు.
ఇంకా అది ఆయన అమరావతి పెట్టుకొని అక్కడ పోయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొంత ఇది చేసినారు. ఇది చేసినప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏమిటి? విజయవాడ ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఏమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలు ఏమో న్యాయ రాజధాని అన్నారు. అది 2 బెంచీలో ఏమో. ఏం న్యాయ రాజధాని అంటే ఏమొస్తుంది చెప్పు? ప్రజలకు కానీ ఎవరికి కానీ ఉపయోగపడేది ఏం కాదు కదా. చిన్నదాని రాజధాని అంటే ఎట్లయితుంది? కాదు కదా అంట. అంటే ఆయన న్యాయం చేయలేదు. వీరు కూడా రాయలసీమ గడ్డ నుంచి వచ్చి రాయలసీమ జన్మభూమి లాంటిదైనా ఇద్దరి నాయకులకు కూడా కొంచెమన్నా కాస్త రాయలసీమకు న్యాయం చేయాలనేది ఆలోచన ఉండాల్సింది. రాయలసీమను గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా కానీ ఇది ఇద్దరూ 2 దొందేలే అని అంటారు, తప్పకుండా అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అమరావతి క్యాపిటల్ అన్నాడు. అమరావతి అంటే ఏమి? విజయవాడ గుంటూరు మధ్య నుండే స్థలమే కదా, అదే కదా. తర్వాత ఈయనేమంటున్నాడు? కొత్త స్లోగను మావిగాన్ అంటున్నాడు. మావిగాన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు. అంటే ఏం తేడా ఉంది? అంతా అక్కడే ఉంది కదా. కనీసం ఇతను ఇప్పటికైనా స్టాండ్ దొనకొండలో పెట్టాలనేది అప్పుడు సలహా చెప్పినాం. ఎందుకంటే దొనకొండలో అయితే 70,000 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. ఒకవేళ 20,000 30,000 ఎకరాలు ప్రభుత్వం ఉంచుకున్నా మిగతాది డెవలప్మెంట్కి ఇస్తే అప్పుడు డబ్బు వస్తుంది. క్యాపిటల్ నిర్మాణానికి కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పట్టణం చూసుకుంటుంది. నీటి సౌకర్యానికి కూడా నాగార్జున సార్ కాలువలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఈ రైల్వే లైన్ ఉంది కనెక్టివిటీగా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరం సలహా చెప్పినాం. ముందు సరే అని అన్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమరావతి ఒప్పుకొని ప్రభుత్వ స్థలం అనేది ఒక యాడ్ చేశారు. ఎందుకని ఇప్పుడు ఏమంటానంటే మావిగాన ఈ ఇద్దరు రాయలసీమ నుంచి వచ్చి కూడా మావిగాన్ అయితేనేముంది, అమరావతి అయితే పెద్ద తేడా ఏమిటి? మచిలీపట్నం విజయవాడ గుంటూరుకు తేడా ఏమిటి? గుంటూరు విజయవాడకు తేడా ఏమిటి? ఏం లేదు కదా అంట. ఈ పెద్ద తేడా ఏం లేదు. ఆ సందర్భంలో ఏం జరిగింది సార్? ఎందుకంటే మీరు నాడు జగన్ గారితోనే ఉన్నారు, మీరు సలహాలు ఇచ్చే స్థితిలో కూడా ఉన్నారు ఆయనకి. ఆ రాజధాని విషయంలో మీరేం చెప్పారు? ఆయన దేనికి సంబంధించి? దొనకొండ అనేదే చెప్పినాం. అది దొనకొండ అయితే ప్రభుత్వ భూమి ఉంది అదే అని చెప్పాము అందరము. యాజ్ ఏ పార్టీ నేతలు అందరుగా చెప్పారా, లేదంటే మీరు? కొందరు ఏదో అసెంబ్లీలో వస్తుంది కాబట్టి సలహా చెప్తారు, అంతా పార్టీ నేతలంతా ఎక్కడి నుంచి వచ్చి చెప్తారు. కొందరు ఏదో కూర్చొని ఆలోచన, ఈ ప్రశ్న వస్తుంది, ఈ సమస్య వస్తుంది అన్నప్పుడు అసెంబ్లీ డిబేట్స్లో జరిగే చర్చ. నాడు ఆయన ఆలోచన ఎలా ఉందంటారు సార్? అంటే అమరావతిని వ్యతిరేకించాలని దృఢ నిశ్చయంతోనే ఆయన నాడు అసెంబ్లీలోకి వెళ్ళారా? అసెంబ్లీకి దొనకొండ అయితే బాగుంటుంది అని చెప్పమని చెప్పినాం. ఈయన అభిప్రాయం ఈయన చెప్పొచ్చు కదా ప్రతిపక్ష నాయకుడుగా. అది చెప్పకుండా నాకు అమరావతికి అభ్యంతరం లేదు, అయితే ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట తీసుకుంటే మంచిది అని చెప్పాడు. మంగళగిరిని కూడా ఆయన నాడు ప్రపోజ్ చేయడం జరిగింది. మంగళగిరిలో ఒక 5,000 ఎకరాలు లేదు, మంగళగిరి చెప్పలేదు. సో ఇది వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? అంటే మావిగాన్ ఆయనకి పాజిటివ్ అవుతుందా, లేదంటే అది ప్రతికూలంగా మారుతుందా ఆయనకి ఎన్నికల్లో? లేదంటే అసలు ఇది నలిఫై అయిపోతుంది, అంటే అటు ఇటు కాకుండా? అంటే ఇది ఒక ఎన్నికల ఎజెండాగానే ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగానంటే రేపు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో ఒక అంశం అవుతుందే కానీ ఇది ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఇస్తుందంటే అటువంటిది ఏమి ఉండదు. ప్రధాన అంశంగా అయితే ఉండబోదు అంటారు. ఒక అంశంగా ఉంటుంది అంతే. ఎందుకంటే ప్రభుత్వ పనితీరు మీద, ప్రభుత్వ పథకాలు అమలు చేసిన దాని మీద, పరిపాలన మీద, ఇవన్నీ రకరకాల సమస్యల్లో ప్రజలు రియాక్ట్ అవుతుంటారు. రియాక్ట్ అయ్యి తీర్పిస్తున్నారు, అది సహజమే. ఇప్పుడు కనపడుతుంది కదా, ఎక్కడొచ్చినా వేవ్స్ వస్తూనే ఉన్నాయి కదా. మొన్న తమిళనాడులో ఎలక్షన్ జరిగింది. గతంలో అయితే ఏముండే, డిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీలే ఉంటాయండి మద్రాసులో. సరే 2 పార్టీలు కంటెస్ట్ చేసినాయి. ఈయన సినిమాల్లో హీరో అయినా 2-3 మాసాల ముందే కదా పార్టీ స్థాపించడము, ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసే 8 సీట్లు తక్కువ వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వం ఏర్పాటు చేసే దశకు ప్రజలు తీర్పిచ్చారు.
ఓకే. మరి ఈ రెండు ఇప్పటి నుంచో దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్న డిఎంకే ఏడిఎంకే అని కాదని ఈయన కొత్తగా పార్టీ పెడితే ఆయనకు తీర్పు ఇచ్చారు. అంటే ప్రజల్లో ఏది నాటుకుంటుందో అదే ఇస్తారు. ఓకే. ఇక్కడ కూడా అంతే, పరిపాలన మీద అయితేనేం, ప్రభుత్వ పనితీరు పట్లయితేనేం, ఇతర సమస్యలు ఉంటాయి కదా, అన్ని దృష్టిలో పెట్టుకునే హామీలు ఉంటాయి. ఇది కూడా ఒక అంశం అవుతుంది అంటుంది, తప్పకుండా ఒక అంశం అవుతుంది. ఇప్పుడు ఆయన రాయలసీమలో అనుకునే దానికి ఏమి ఇచ్చినారనేది అంటారు కదా, మావిగానైనా అంత ఆంధ్రకే 3 రాజధానులు పెట్టినప్పుడు అక్కడే ఇక్కడే ఏదో న్యాయ రాజధాని అన్నారు కదా, ఆయనకి ఇక్కడ రాయలసీమలో కూడా మాకు మా తరపున వాదించినారనే దానికి రాయలసీమలో కూడా సపోర్ట్ రాదు కదా. ఓకే. ఇక అమరావతి విషయంలో వైసీపీ ప్రధాన ఆరోపణ ఏంటంటే అది అవినీతికి ఒక కేంద్ర బిందువుగా మారింది అమరావతి. ఇప్పుడు డిజైన్లకే 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు 60,000 కోట్లని అప్పుగా తీసుకున్నారు. మరొక 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఇక్కడ వెచ్చించాల్సి ఉంటుంది. సో ఇదంతా రాష్ట్రం ఇప్పుడు భరించే పరిస్థితుల్లో లేదు. సో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అయితే కొంత ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ వెచ్చించే సమస్య ఉండదు. మావి కానీ తీరి కాదులే, ఎన్ని ఊరికి విమర్శలు చేసి దానికి పనికి వస్తాయి. కానీ అసలు బేసిక్ ఐడియాలజీ ఏమిటి, క్యాపిటల్ ఎక్కడ ఉండాలనేది. క్యాపిటల్ నిర్మాణం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆయన 1000 కోట్లు అంటున్నాడు, కానీ నాకు తెలిసి అయితే ఎంత ఖర్చు అవుతుంది, ఏముంటుంది? ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ తీసుకుంటే ఏమిటి, సెక్రటరేటు, శాసనసభ కార్యాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఈ ఉద్యోగస్తులకు సంబంధించి కాలనీస్, ఎర్రమంజిల్ కాలనీ అనండి, విజయనగర్ కాలనీ అనండి, పంజగుట్ట కాలనీ అనండి, ఇట్లా కాలనీస్ కట్టినారు. ఇవి నిర్మాణం చేసే వాళ్ళే కదా, ఇంకేం చేస్తారు? పెద్దగా చేసేటి ఏముంటాయి? ఏముండవు. అందువల్ల అడవిన రాజధాని ఏర్పాటు చేసుకుంటే ఇవి నిర్మాణం చేసేవాళ్ళు. కాకపోతే హైదరాబాద్ ఇంత పెరిగిందంటే అదంతా ప్రైవేట్ క్యాపిటల్ కదా, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక అక్కడైనా అంతే, అమరావతిలో అయినా అంతే, ఎక్కడైనా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు రావాలి. కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టి చేసేది తక్కువ ఉంటుంది ఏంట. ఏదో అసెంబ్లీ నిర్మాణం, హైకోర్టు నిర్మాణము, సెక్రటరియట్ నిర్మాణాలు, ఈ డైరెక్టరేట్స్కు భవనాలు, వేరియస్ డైరెక్టరేట్స్ ఉంటాయి కదా, కార్పొరేషన్స్, వాటికి భవనాలు, కాలనీలు, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉండేదానికి కాలనీలు, ఉద్యోగస్తులు, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇతర ఎన్జిఓలు కానీ వీళ్ళు ఉండేదానికి కాలనీలు. ఇవి నిర్మాణం చేసేవాళ్ళే కానీ ఇంకేం నిర్మాణం చేస్తారు? గవర్నమెంట్ ఖర్చు పెట్టి. కాకపోతే తాగునీటికి, ఎలక్ట్రిసిటీకి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు క్రియేట్ చేయాల్సింది ఉంటుంది. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే 2019కు ముందు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, అంటే 2,00,000 కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అవుతుంది. సో ఇది ఈ రోజుతో పూర్తి అయ్యేది కాదు, 5 ఏళ్లలో పూర్తి అయ్యేది కాదు, ఒక 30 ఏళ్ళు పడుతుందని ఆయన చెప్తున్నారు. సో అంటే ఎందుకు సూపర్ క్యాపిటల్ అవసరం అంటారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో? సూపర్ క్యాపిటల్ అని కాదు, క్యాపిటల్ అంతే. సూపర్ క్యాపిటల్ అని క్యాపిటల్లో కావాల్సినవి ఇవే ఉంటాయి, ఇంతకంటే మించి ఉండవు కదా. ఇంతకంటే మించి చేయలేరు, ఎంత క్యాపిటల్ అయినా కానీ ఎవరైనా చేయలేరు అంట. ఓకే. సో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే అమరావతి విషయంలో, లేదంటే ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎలా వ్యవహరించాలంటారు? అంటే ఎలాంటి డెసిషన్ రావాలంటారు? అంటే ఇప్పుడు మా అభిప్రాయాలకు వాళ్ళు తీసుకుంటే నిర్ణయాలకు సంబంధమే లేదు అంట. ఎందుకంటే మేము ఎటైనా గతంలో రాజధాని అనేది రాయలసీమలో ఉన్నది, ఇప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 ముక్కలు అయిన తర్వాత అది రాయలసీమకే రావాలా రాజధాని అని నిశ్చితాభిప్రాయంలో ఉండేవాళ్ళం మేము. అమరావతి సూపర్ క్యాపిటల్, ఏ క్యాపిటల్ అయితే నాకేముంది సంబంధం. ఓకే. అంటే రాష్ట్ర భవిష్యత్తు నేను చరిత్ర బట్టి చెప్తాను. గతంలో ఉన్నది రాజధాని కర్నూలులో ఉన్నది, కర్నూలు అంటే రాయలసీమ ప్రాంతము. ఇప్పుడే రాజధాని ఏర్పాటు చేస్తే కర్నూలుకు న్యాయంగా రావాలి కదా అనేది నేను చెప్పేది. అంటే యాజ్ ఏ రాయలసీమ వాసిగా అనే మీరు అభిప్రాయం చెప్తారు? అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో చెప్పేది నేను ఏదైనా కానీ గతంలో ఉన్నది ఏమిటి, కర్నూలు ఉన్నది. ఇప్పుడు రాష్ట్రం మీరు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలుగు వారం అంతా ఒకటిగా ఉండాలనుకున్నప్పుడు మీరు
హైదరాబాద్కు షిఫ్ట్ అయినారు. దానికి త్యాగం చేసినారు కదా రాయలసీమ ప్రాంతవాసులు. ఓకే. అప్పుడు న్యాయంగా అయితే మీరు ఇవ్వాలి కదా, ఉమ్, ఓకే. అది ఆలోచన చేయాలి కదా. ఇద్దరు రాయలసీమ వాసులుగా వండుకొని కూడా ఉమ్, వాళ్ళు దాని గురించి ఆలోచన చేయకపోతే ఎట్టా? నేను రాయలసీమ వాసుని లేదు, రాయలసీమ మేలు జరగాలని కోరుకుంటా, పోనీ నాలో మరి వాళ్ళల్లో ఉండాలి కదా అదే ఓకే. చింతన, ఉమ్, ఓకే. లేదు కదా అని అంటాను. ఓకే. సో ఫైనల్గా చెప్పదలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అమరావతి ఇప్పుడున్న నేను స్టేటస్ కో చెప్పేది మెయింటైన్ చేయాలి. మామూలుగా అయితే ఇప్పటికైనా కానీ ఉమ్, దొన్నకొండ ఓకే. దొన్నకొండ అయితే ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఉమ్, కొంత మిగతా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన డబ్బు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే. లేదు తిరుపతి ఉమ్, అందరికీ అనుకూలమైన ప్రదేశం. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి పోతారు, రాయలసీమ నుంచి వస్తారు, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఉమ్, తిరుపతి దగ్గర ఉంది కదా గవర్నమెంట్ స్థలమే, దాదాపు 30,000-40,000 ఎకరాలు ఉంది. ఓకే. అక్కడ తిరుపతి దగ్గర ఏర్పాటు చేయండి. ఉమ్, సరే అది ఒక కార్నర్ అవుతుంది అనుకుంటే దొన్నకొండలో ఏర్పాటు చేయండి, ఎవరు వద్దండేది కదా. అది ప్రకాశం జిల్లాలో ఉంది దొన్నకొండ అనేది. ఉమ్, అటు రాయలసీమకి ఇటు ఈ కోస్తాంధ్ర కూడా access అమరావతికి దొన్నకొండకి ఎంత 50 కిలోమీటర్లే కదా డిస్టెన్స్ ఎక్కువ. ఉమ్, ఓకే. పోయింది ఏదో ఇద్దరికి న్యూట్రల్గా ఉంటుందని అక్కడ ఏర్పాటు చేయొచ్చు కదా. ఓకే. 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 ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.